హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ప్రజెంట్ అయితే నేను ఒక మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయితే మమ్మల్ని పిలిచారు. నేను నాకు ఎక్కువగా సేవలో పరిచయము. నేను ఎక్కువగా వెంకటేశ్వర స్వామి సేవకు తిరుపతి వెళ్తూ ఉంటాను. అక్కడ చాలామంది పరిచయం అవుతారు. అందులో ఒక ఈమె వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కంపల్సరీ రమ్మని చెప్తే వెళ్ళానండి. ఇది మాకు దగ్గరలోనే ఒక 40 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళాను. చాలా ఆనందం అనిపించింది. ఒక చిన్న విలేజ్లోనది. ఆ విలేజ్లో పెళ్ళిళ్ళు ఎలా అవుతాయన్నవి నేను అంటే ఇంతకుముందు చూశాను. అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూసేదాన్ని కాదు, కానీ ఈసారి బాగా చూశాను. ఈ ఇయర్ బాగా స్వీట్ కార్న్ పడినట్టుంది చూడండి, రోడ్ల మీదే వేసేసారు చూడండి. చాలా బాగుంది కదా. అది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నెక్స్ట్ అయితే అక్కడే ఇప్పుడు నవరాత్రులు అవుతున్నాయి కాబట్టి దుర్గమ్మ విగ్రహాలన్నీ ఎక్కడ కూడా పెడుతున్నారు. ఇక్కడ చూసాము. ఈ అమ్మవారు అయితే చాలా బాగుంది. వెళ్ళాము, అలా చూసాము. ఇది యాక్చువల్ కాలగల సంబరం అంటారు కదా, దానికి వాటర్ తేవాలి కదా. వాటర్ కోసం ఏంచి అందరూ అలాగా వీధిలోనే వెళ్తుంటే అలాగే నేను కూడా అలా వెనక నుంచి అలా వెళ్తూ ఉన్నాను. కానీ చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి పెళ్ళి చూసాను, న్యాచురల్ పెళ్ళి. ఇప్పుడు అంతా మనకి ఆర్టిఫిషియల్ మ్యారేజెస్ కదండి, అన్నీ టౌన్లో అవుతున్నాయి కదా. విలేజ్లో అటెండెన్స్ చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే పెళ్ళిళ్ళు చాలా తక్కువ అటెండ్ అవ్వడము, ఏదో నైట్ డిన్నర్కి వెళ్ళామా, చేసామా, వచ్చేసామా అన్నట్టుగా ఉంది తప్ప మార్నింగ్ నుంచి నైట్ పెళ్ళి వరకు ఉండేవి అయితే ఇప్పుడు చాలా తక్కువ. బట్ ఈమె మరీ ఫోన్ చేసి మరీ చెప్పారు రావాలి, ఎలాగైనా రావాలి, ఎలా రావాలంటే మార్నింగే గరివీడులోని నా బెస్ట్ ఒకళ్ళు ఉన్నారులేండి, మా మదర్, జస్ట్ లైక్ మదర్ అండ్ సిస్టర్. తను అక్కడ ఉంటారు, మా సేవకి అన్నిటి తీసుకెళ్తూ ఉంటారు. తనేంచి మనం వెళ్దాం మార్నింగ్ అంటే మార్నింగ్ వచ్చాము. చూడండి ఇక్కడ కాలకాల సంబంధం దంచుతారు అన్నీ ఉంటాయి కదా. నెక్స్ట్ నైట్ డిన్నర్ అండి. చాలా ఎక్కువ జనాలు వచ్చారు బాబు. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా నచ్చింది. ఒకటి మ్యారేజ్ ఇవ్వండి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారు. ఆ ప్రాసెస్ అయింది చూడండి. పెళ్ళికూతురు ఎంత చక్కగా చూసుకుంటున్నారో. పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగిందండి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక ఫీల్ గుడ్ ఒక మ్యారేజ్ చూశాను నేనైతే. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. అలాగా వాళ్ళు చూడండి, చాలా ఇదిగా అనిపించింది. చాలా బాగా పెళ్ళి అయితే జరిగిందండి. నిజంగా ఇలాంటి పెళ్ళి చూడడం నాకు చాలా ఆనందం అనిపించింది. అక్కడ చాలామంది సేవకు వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా కలిశారు. అలాగే కొద్దిగా పిక్స్ కూడా తీసుకున్నానండి. అక్కడ ఉన్నారు వాళ్ళతో పిక్స్ కూడా ఈమె చెప్పాను కదా, నా మదర్ అండి, మదరే, ఇంకా మదర్ లాంటిది కూడా నా మదరే. ఇక్కడ వీళ్ళు కూడా సేవకు వచ్చిన వాళ్ళైనా అక్కడ ఆ ఊరు వాళ్ళనంటే నాకు పరిచయం ముందు నుంచి ఉంది కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అబ్బా నువ్వు కూడా వచ్చావు చంద్ర, నువ్వు కూడా చంద్ర, చాలా ఆనందం అనిపించింది. ఇక పెళ్ళికూతురుతో కూడా ఫోటో తీసుకున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.